నాటు బాంబులు వేస్తారంట. ఏ నా కొడుకు చెప్పినాడు అంట? నాటు బాంబులు వేస్తారంట. ఎవడు చెప్పినాడు? టీడీపీ కార్యకర్త. ఎవడు? టీడీపీ కార్యకర్తలు నీకు చెప్పినారా? ఫోన్ చెయ్యి. ఎవడు వచ్చి ఫోన్ చెయ్యి. ఎవడు మాట్లాడదు. యాడవు యాండవు ఈ నాగరికత గినిది యాండవు. ఏం తాతల కాలంలో ఉన్నావా బాంబులు వేసేదానికి? మొన్న ఒక వారం రోజుల క్రితం జరిగింది అంతా. ఇన్ని జరుగుతావు. నువ్వు ఒకసారి పూర్తిగా కనుక్కొని వచ్చి నువ్వు కూర్చొని ఉంటే బాగానే ఉండుతాం. నీ పేరు ఏం పేరు తెలియదు. గోపి. నువ్వు పూర్తిగా తెలుసుకో. అదే నర్సరాపేట అయితే ఇంకా బాంబులే తెలియదు అంటారు. పెట్రోల్ బాంబులు తెలియదు. విజువల్స్ ఉంటే వేసుకో. పక్కనే వస్తాయి తర్వాత. నర్సరాపేటలో చేసారు బాంబులతో తెలియదు. మేమైతే మరి మాచర్లలో జరిగింది. నర్సరాపేటలో కూడా జరిగింది. మాచర్లో జరిగింది. నర్సరాపేటలో అయితే మా కార్యకర్తలు అయితే ఎవరున్నా పులివెందుల నుంచి కొంతమంది ఏమన్నా గుండాలు ఏమన్నా వేసింటే చెప్పలేము. అది పులివెందుల నుంచి వెళ్ళారు. పులివెందుల నుంచి 200 మంది పోయారు. మా అన్న తరపున వాళ్ళు. అంటే ఇప్పుడు ఇంకో విషయం, రోజా దగ్గరకు వచ్చేటప్పటికి ఆమె ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలంటే సుమారు 40 లక్షలు తీసుకుంటుంది. ఎస్సీ దగ్గర తీసుకునింది. ఎంత? ఎస్సీ దగ్గర తీసుకున్నది. అదే 40 లక్షలు తీసుకుంది. అవును తీసుకునింది. అంటే ఒకళ్ళ దగ్గర లేకపోతే మిగతా అన్ని దగ్గర తీసుకున్నారా? ఒకరి దగ్గర తీసుకునేది వెలుగులోకి వచ్చింది. మిగతా దగ్గర తీసుకునేది వెలుగులోకి రాలా కదా. వెలుగులోకి వచ్చింది మాట్లాడు. అంటే తిరుపతిలో లడ్డు ప్రసాదానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంట. లడ్డు ప్రసాదాలు కాదు, దర్శనానికి వసూలు చేసిన మాట వాస్తవం. ఎంత ఎన్ని సంపాదించారు వసూలు చేసి? బ్రహ్మాండంగా ₹1 రూపాయల పైన కారు తీయించిందంటే ఇంకా దాని ప్రకారం నువ్వు క్యాల్కులేట్ చేసుకో. అంటే ఈసారి మరలా అవునే. ఇప్పుడు ఒకటి చెప్తా గోపి తమ్ముడా, సంపాదించినారు తోచారు అంటావే. ఇంకా మంత్రి పదవి ఎందుకు ఇచ్చినారు? సంపాదించుకోవడానికి. శాసనసభ్యులుగా ఎందుకైంది నగర్ నుంచి? ఎందుకైంది? అభివృద్ధి ఏమి చేయనప్పటికీ ఏం అభివృద్ధి అన్నా కావాలి కదా. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా ఏమన్నా అభివృద్ధి కావాలి కదా అనేది నా పాయింట్. అంటే ఏమో అభివృద్ధి కాకుండా నియోజకవర్గం అభివృద్ధి కాకుండా శాసనసభ్యురాలుగా ఎందుకు, మళ్ళా మంత్రిగా ఎందుకు? అర్థం కాల. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా రోజా గారు కూడా అభివృద్ధి చెందకపోగా ఇంకా శాసనసభ్యురాలుగా ఎందుకు, ఇంక ప్రోటోకాల్ ఎందుకు, మంత్రి ఎందుకు, ఇవన్నీ ఎందుకు అంటా నేను. అదే ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందారంట. మరి తప్పకుండా కదా. అంటే ఇప్పుడు మీరు కూడా అంతర్జాతీయ కార్యదర్శి కదా, మీరు ఎంత డబ్బులు ఇచ్చారు జగన్ గారికి? నేను జగనన్న మీద ప్రేమతో పనిచేసేటువంటి వ్యక్తిని. ఎక్కడైనా సరే, అందరూ అట్లే కాదు, నువ్వు ఎక్కడే ఓపెన్ ఛాలెంజ్ నైనా ఇది. నువ్వు ఎక్కడైనా సరే సీమరాజా అనేటువంటి వ్యక్తి మన వైసీపీ పార్టీ వాళ్ళ దగ్గర, నాయకుల దగ్గర ఈ డబ్బులు తీసుకొని ఈ విధంగా పనిచేస్తున్నాడు అని నువ్వు గన నిరూపించినావంటే దేనికైనా సరే నేను సిద్ధం. అంటే డబ్బులు లేదు వారిని నేను నాకు ఇచ్చిన ఆఫర్ చేశాక నేను తీసుకునేవాడిని కాదు. అంటే స్వచ్ఛందంగా పనిచేస్తావు. అవును, స్వచ్ఛందంగా పనిచేస్తా. అన్న మీద ప్రేమ. వివేకం సార్ అంటే అభిమానం. నవ్వుతావేంది? నవ్వుతావేంది? నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతా ఉంటే వివేకం సార్ మీద అభిమానము, జగనన్న మీద ప్రేమ, వైసీపీ పార్టీ 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలనేదే లక్ష్యం. అదే లక్ష్యంగానే నేను ముందుకు పోతా ఉండా. మరి మీ వివేకం సార్ చంపేశారు కదా? అవును, అవసరం లేదు కాబట్టి చంపేశారు. అంటే ఇంకా అవసరం లేకపోతే చంపేస్తారు. అవసరం ఉంటే వాడుకుంటాం. ఇప్పుడు శర్మిలను వాడుకున్నాము, ఏమైంది ఇప్పుడు? అదే ఎంపీ స్థానం గెలదంట కదా కడపలో. ఎట్ట గెలుస్తుంది? అవును కాదు, మీరు గెలరంట కదా. ఎవరా? మీరు. చూద్దాంలే. 2 రోజులే కదా. 2 రోజులే కదా. 2 రోజులే కదా తమ్ముడు ఉండేది. చూద్దాం 2 రోజుల తర్వాత మళ్ళా చూద్దాం. ఇబ్బంది ఏముండదా? నో ప్రాబ్లం. ఈ షర్మిల గారికి ఎంత డబ్బులు మీ అన్న? ఎంతైనా ఇవ్వాల్సి వస్తుంది. కుటుంబ విషయాలు మాట్లాడారు అంటే వాళ్ళే బయట మీడియా ఛానల్. అవునయ్యా, అవును. నేనేం చెప్తాను, వాళ్ళ ఆస్తులు తగాదాలు ఉంటాయి, బిల్డింగులు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, డబ్బు పరంగా ఉంటది, ల్యాండ్ల పరంగా ఉంటాయి, భూముల పరంగా ఉంటది. ఇవన్నీ కూడా మనకు కొంత తెలుసు, కొంత తెలియదు. పూర్తిగా తెలిసి పూర్తిగా అవగాహన ఉండి మాట్లాడితే చూసేటువంటి వాళ్ళు కూడా ఒరే సీమరాజాకి తెలుసు కాబట్టి మాట్లాడినాడరా అంటారు. మనకు సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడితే అది అట్నే ఉంటది. నేను ఏది కూడా మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా. నిజాలే మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడు ఉన్నాడు మా పార్టీలో అంటే నేను ఒకటి, అది అందరికి తెలుసు. అదే విధంగా నువ్వు అడిగిన ప్రశ్నకి కూడా నా దగ్గర సగమే ఆన్సర్ ఉన్నది కాబట్టి నేను దాన్ని రివీల్ చెయ్యను. సగమే ఆన్సర్ ఉంది. సో ఇంకోటి వచ్చేసరికి మీ పార్టీలో ఎవరైతే మంత్రులు ఉన్నారో అసలు వాళ్ళు మంత్రుల్లో కూడా ముఖ్యంగా అంబటి రాంబాబు మళ్ళీ రిపోర్టింగ్ చేపిస్తానని మొన్నదాకా వాదన చేశారు.
ఆయన మాట్లాడి పట్టించుకోవట్లేదు అంట ఈసీ వాళ్ళు కూడా. రాష్ట్ర ప్రజలే పట్టించుకోలేదు. సంజనా సుకన్యాలు పట్టించుకుంటారు ఒక మాటలో, నేను కూడా పట్టించుకుంటాను. కిందనే పట్టించుకుంటారు. సంజనా సుకన్య తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా అమ్మన్ రాంబాబు మాటలు పట్టించుకోరు. ఇట్స్ ట్రూ. మరి మాచర్ల వారం వచ్చేసరికి మాచర్ల వారం ఏమైంది? మీ అన్న ఇది పలగొట్టాడు, మీ పార్టీ ఎమ్మెల్యే ఏం పలగొట్టాడు, అదే పాము పోయిందని పలగొట్టాడు అది చెప్తాం. బయటికి రాగానే ఒక టీడీపీ కార్యకర్త నెత్తి పలగొట్టారు, ఇంకొక ఆయన బెదిరించారు, మరొక పిల్లలనేమో కొట్టారండి, పిల్లల్ని కూడా కొట్టారండి ఎమ్మెల్యే తమ్ముడు. పాపం అది నాకు కూడా భలే బాధేసింది. ఎందుకంటే ఎవరు లేడీని కడుపులో దాన్ని లోపల ఇంత అరాచకం చేస్తున్నప్పుడు నువ్వు ఇంకా ఈ పార్టీకి సపోర్ట్ చేస్తావా? మళ్ళా మాట్లాడతావే. మాచర్ల గెలవదు అని చెప్పి నేను ఎప్పుడో చెప్పిన, నువ్వు కావాలంటే రివీల్ చేసుకొని చూసుకున్నా వీడియోలు. మాచర్ల గెలవదు, అరాచకాలు, అక్రమాలు, అవినీతి, గొంతులు కోసినారు, చంపినారు, ఆడవాళ్ళను కొట్టినారు, తన్నారు, నిండు గర్భిణీని కూడా కాలుతో తన్నిన ఘటనలు ఉన్నాయి మాచర్లలో. సో నేను ఎప్పుడో చెప్పిన మాచర్ల గెలిచదు, టికెట్ ఇద్దు పిన్నెల రామకృష్ణారెడ్డి గాని కూడా చెప్పిన, టికెట్ ఇవ్వద్దు మాచర్లలో, పిన్నెల రామకృష్ణారెడ్డి గెలవడు, జోలకంటి బ్రహ్మారెడ్డి గెలవబోతా ఉన్నాడా, వీడికి ఇచ్చి వేస్ట్. ఎందుకంటే వీళ్ళు అరాచకాలు భయంకరంగా చేసినారు. వాళ్ళ తమ్ముడు మరీ ఎక్కువ, కడుపులో తన్ని వాళ్ళు హాస్పిటల్ పోవాలంటే కూడా బయట తలుపు గోళ్ళెం పెట్టుకొని హాస్పిటల్ కూడా పోనీకుంటా అంత అరాచకం చేశాడంటే నాకే భలే బాధ వేసింది. అప్పుడు తెలుసానే ఆ విషయం తెలుసాను. ఎందుకు ఇంత అరాచకాలు చేయాలా? బ్రిటిషా ఇది? ఏమన్నా ఆఫ్ఘనిస్తానా? మాచర్లా ఏమన్నా ఆఫ్ఘనిస్తానా, పాకిస్తానా, తజికిస్తానా, లేదంటే కరాచీనా? ఏంది ఇది? మన ఆంధ్ర రాష్ట్రంలోనే కదా ఉండేది. 151 మంది శాసనసభ్యుల్లో ఈడొక శాసనసభ్యుడే కదా. ఈడు బతుక్కి ఎందుకంతా అంటే నేనే గంజాయి ధరలు ఇచ్చాడు, గంజాయి హైదరాబాద్ గంజాయి ధరలు ఇచ్చాడు సాగర్ మీదుగా. ఈ నుంచి మళ్ళా మద్యం అక్రమంగా మద్యం తెచ్చాడు. ఆ నదిలో అది ఆడ పోయి తాకంటా ఉంటే ఆ బోట్ల వాళ్ళ మీద, చేపలు పట్టే వాళ్ళ మీద అక్రమంగా కేసులు కడితే సాగర్ దగ్గర ఆ సాగర్ కాడి నుంచి ఈ పక్క నుంచి ఆ పక్క దాటియాలంటారు. వాడు ఒకడు పాపం వీళ్ళ అరాచకాలు తట్టుకోలేక ఒక సోదరుడు, చేపలు పట్టే సోదరుడు పాపము హ్యాంగింగ్ అదే ఊరేసుకొని బోటు కట్టుకొని దూకేసినాడు. ఆయన ఊరేసుకుని బోటు కట్టు దూకేసాడు సాగర్ లో. అంత అరాచకాలు చేసినాడు. ఆ రోజు కూడా నేను గట్టిగా మాట్లాడినా, ఇది తప్పు, మీరు చేస్తాను తప్పు, మీరు గెలవలేరు, ఇది ఈ మాదిరి మనం చేయకూడదు. ఎవడు అరాచకాలు చేయలే మా పార్టీలో. ఎవడు డబ్బు సంపాదించుకోవాలా, ఎవడు మైనింగ్ చేయలా, ఎవడు అక్రమంగా ఇసుక వల్ల, ఎవడు అక్రమంగా గుట్కాలు మటకాలు ధరలీలా, గుట్కా వ్యాపారాలు చేయొచ్చరి, మటకా వ్యాపారాలు చేయొచ్చరి, ఇసుక చేయొచ్చరి, గంజాయి చేయొచ్చరి, డ్రగ్స్ చేయొచ్చరి, అక్రమంగా ఎర్రచందనం రవాణా చైనాకు, హాంకాంగ్ ధరలు ఇచ్చరి. ఇన్ని దందాలు ఉన్నప్పుడు ఈ కల్తీ ఇది తెలంగాణ నుంచి పిన్నెలగాడి ముందు తెచ్చితే ఒక డబ్బులు తెచ్చి ఓడి ఆడ పట్టుబడినాడంటే వీడికి సంబంధం లే. ₹1,00,000 2 లక్షలు ఆ స్టేషన్ లో డబ్బు కట్టాలా, బయటకు రావాలా. ఎవడు కట్టాలా 1,00,000 2 లక్షలు? ఎవడైతే ముందు తేనిపోయినాడో, ఎవడైతే సరుకు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ధరలేనిపోయినాడో వాడే కట్టాలా. అటైనా ఈడు కట్టేమన్నా ఇడిపించుకొని వచ్చాడంటే అదిలే. ఓడు ఆ బాధ తట్టుకోలేక బోటుకే ఉరేసుకొని నెలలో దూకి చచ్చిపోయాడు. చేపలు పట్టేవాడికి ఈత రాదా? చేపలు పట్టేటువంటి సోదరుడికి ఈత రాదా? వాళ్ళు గంగపుత్రులు బ్రహ్మాండంగా వాళ్ళకి గజీత కాళ్ళు వాళ్ళు ఎంత దూరమైనా ఈత కొట్టుకెళ్తారు. వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యం ఆ గంగమ్మ తల్లి ఇచ్చి ఉంటది. అటువంటి